शुक्लां ब्रह्म विचारसार परमामाद्यां जगद्व्यापिनीं वीणा पुस्तकधारिणीं अभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. నవగ్రహాల లోపల ముఖ్యమైనటువంటి గ్రహము గురుగ్రహము. గురువు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మ జాతక చక్రంలోనే కానివ్వండి, గోచార రీత్యా కానివ్వండి, గురు మంచి స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు ఆ జాతకుడికి సంతరించుకునేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు యొక్క ప్రభావము చాలా ఉంటుంది. ఆ గురువు ముఖ్యంగా సంపూర్ణ శుభగ్రహము, అంటే స్వయంగా శుభగ్రహమైనటువంటి ఆ గురువు యొక్క దృష్టి కానివ్వండి, కారకత్వం కానివ్వండి, గోచార రీత్యా ఉంటున్నటువంటి స్థానము రీత్యా కానివ్వండి, మనకు ఫలితాలు అనేటువంటివి ఆ జాతకుడికి చాలా ఎఫెక్టివ్గా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక గురువు ఏ స్థానాలలో సంచరిస్తున్నాడు, ఇప్పుడు గురువు యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని మనము తెలుసుకునే ముందు, గురువు ఉత్తమమైనటువంటి ఫలితాలను సాధారణంగా 2, 5, 7, 9, 11 స్థానాలలో గోచార రీత్యా సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. 6, 8, 12 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు దుష్ప్రభావాన్ని చూయిస్తాడు. జన్మస్థానంలో సంచరిస్తున్నప్పుడు కూడాను కొన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకొని మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా గురువు యొక్క ఫలితాన్ని మనము క్రోడీకరించి చూడాలి. ఎలానంటే, గురువు సంపూర్ణ శుభగ్రహము, గురువు యొక్క కారకత్వాలు, అంటే గురువు సాధారణంగా మనకు ఏ ఏ విషయాలపై ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయాన్ని మనం చూసినట్టయితే, ధనము, జ్ఞానము, విద్య, సంతానము, ధర్మకార్యాలు, అదృష్టము, చదువు, తర్వాత స్త్రీలకు వివాహము, సంతానము, ఇలాంటి ఎన్నెన్నో విషయాలపై గురువు యొక్క ప్రభావం ఉంటుంది. ఇవన్నీ కూడాను గురువు యొక్క కారకత్వాలు. అంతేకాకుండా కారకత్వంతో పాటుగా గురువు సంచరిస్తున్నటువంటి స్థానం కూడాను ప్రబలంగా మనం లెక్కలోకి తీసుకోవాల్సి వస్తుంది ఫలితాలు చెప్పే సమక్షం లోపల. ఆ స్థాన బలం కూడాను ఉండాలి. అంటే కారకత్వము, స్థాన బలము కలిసినట్టయితే శుభప్రదమైనటువంటి ఫలితాలను ఆ గురువు ఇస్తాడు. అయితే విరుద్ధ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు, అంటే అశుభ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు నైసర్గికంగా స్వభావరీత్యా శుభగ్రహం గనుక మిశ్రమ ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి గురువు సాధారణంగా ఏ స్థానంలో ఉన్నప్పటికీ ఎంతో కొంత మనకు మేలు చేసేటువంటి అవకాశాలే ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్ర వచనం గనుక గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. అయితే ప్రస్తుతము గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశి అంటే బుధుని క్షేత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడు గురుగ్రహానికి సముడు, అంటే గురువు బుధుడికి శత్రువు, బుధుడు గురువుకు సముడు అన్నమాట. అంటే సమశత్రుత్వము కలిగినటువంటి రాశి లోపల గురుగ్రహము సంచారము చేస్తున్నాడు. పునర్వసు నక్షత్రంలో 1వ తారీఖు, అంటే 1 జూన్ 2026 వరకు సంచరిస్తున్నాడు. దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మనకు 12 రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాన్ని
మనం తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి గురు గోచారం ఎలా ఉందో తెలుసుకుందాం. గురువు 1 జూన్ 2026 వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. మిథున రాశిలో సంచారము అనంటే కర్కాటక రాశి వారికి 12వ స్థానం అవుతుంది. అంటే ద్వాదశ స్థానం, వ్యయస్థానము. భక్తి ప్రపత్తులు పెరిగేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి ఈ సమయం లోపల. అంటే ఈ 12వ స్థానంలో సంచారము గోచార రీత్యా ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. అయితే శుభగ్రహము ద్వాదశ స్థానంలో ఉండడం, అందున సంపూర్ణ శుభగ్రహము ద్వాదశ స్థానంలో ఉన్నట్టయితే ఖర్చు పెట్టిస్తాడు, వ్యయం అవుతుంది, కానీ శుభమూలకంగా ఖర్చు పెట్టిస్తాడు. అంటే మీకు మంచి పనులు జరిగేటువంటి అవకాశము ఉంటుంది ఈ 1 జూన్ 2026 వరకు. అంటే ఈ సమయం లోపల పనులు జరుగుతాయి, మంచి పనులు జరుగుతాయి, తద్వారా ఖర్చులు పెరుగుతాయి, కొంత ఇబ్బంది పడతారు. అయినప్పటికీ శుభకార్యాలు మీకు జరగడం మూలకంగా మీరు ఒక సంతోషంతో ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆధ్యాత్మిక పరమైనటువంటి ఒక అభివృద్ధి మీ లోపల కలుగుతుంది. భక్తి భావనలు పెరుగుతాయి, సద్గురువులను సందర్శించుకుంటారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, తీర్థయాత్రలకు వెళ్తారు. ఇలాంటివి దాన ధర్మాలపైన మీకు మనస్సు నిలుపుతారు. దానం చేయాలి, కష్టాలలో ఉన్నటువంటి వాళ్లకు మనం సహాయం చేయాలి, మనకు భగవంతుడు ఏదో రకంగా ఇండైరెక్ట్గా మనను ఆదుకుంటాడు అనేటువంటి ఒక భావన మీ లోపల కలుగుతుంది ఈ సమయం లోపల. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి గురువు పంచమ దృష్టితో 4వ స్థానాన్ని చూస్తున్నాడు. అంటే గృహం లోపల, అంటే ఇంటి లోపల మీకు సౌఖ్యాన్ని కలిగిస్తాడు. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దలు ఇంటికి కావలసినటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడము, సమయానికి భుజించడము, ఇవన్నీ కూడాను మీకు జరిగి ఓవరాల్గా మీరు సౌఖ్యంగా ఉండడానికి ఆ గురువు కారకుడవుతాడు. ఇకపోతే ఆస్తి విషయం లోపల కూడాను మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా తల్లి యొక్క సహాయం మీకు అందుతుంది. తల్లి యొక్క సహాయము, సూచనలు, ఆ తల్లి విషయం లోపల మీకు సంక్రమించినటువంటి అన్నీ కూడాను ఈ సమయంలో మీకు చేకూరేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 6వ స్థానాన్ని కూడా చూస్తున్నాడు. కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ కూడాను దూరమవుతాయి. శత్రువుల పైన మీకు విజయం చేకూరుతుంది. రుణ విముక్తిని పొందుతారు. పూర్వము తీసుకున్నటువంటి అప్పులను రిపే చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్యము మెరుగవుతుంది, కానీ జాగ్రత్తలు మట్టుకు తీసుకోవాలి. విద్యార్థులకు పోటీ పరీక్షలలో కొంత అనుకూలత కనబడుతుంది. ఇకపోతే మిథున రాశిలో ఉన్నటువంటి గురువు 8వ స్థానాన్ని చూస్తున్నాడు. తద్వారా మనకి ఏమవుతుంది, తెలియకుండా కొన్ని సంఘటనలు రహస్యంగా మనం ఊహించినటువంటివి కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. సంగీత సాహిత్యవేత్తలకు కొంత అనుకూలమైనటువంటి సమయము. ముఖ్యంగా ఖర్చులను నియంత్రించుకోవాలి ఈ సమయం లోపల. ఊహించకుండా మీకు ముందుకు రావడం మూలకంగా ఖర్చులు పెరిగిపోతాయి. సమయానికి డబ్బు చేతిలో ఉండకపోవడం అనేటువంటిది ప్రధానంగా కనబడుతుంది. పని భారం పెరుగుతుంది, తద్వారా మీరు కాన్సంట్రేషన్ చేయలేరు పనులపైన. కనుక మీరు ఏం చేయాలి, ఒక ప్రణాళికాయుతంగా పనులను మీరు చేస్తూ ముందుకు వెళ్ళాలి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మానసికంగా కొంత శాంతికై ప్రయత్నాలు చేస్తారు ఈ సమయం లోపల. విదేశపరంగా మీకు లాభాలు కనబడుతున్నాయి. కుటుంబ నుండి కొంత దూరము వెళ్ళి మీరు వర్క్ చేసేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి ఈ సమయం లోపల. కనుక కొన్ని విషయాలలో జాగ్రత్త మట్టుకు అవసరము. మిశ్రమ ఫలితాలు ఓవరాల్గా ఉన్నాయి ఈ సమయం లోపల. సంపూర్ణ శుభగ్రహమే అయినప్పటికీ ద్వాదశ స్థానంలో ఉన్నాడు కనుక మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని విషయాలలో మంచి ఫలితాలు, కొన్ని విషయాలలో మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి.
ఓవరాల్గా మీరేంటంటే మీ యొక్క పరిధిని దాటి మీరు వెళ్ళకూడదు. అంటే మీరు ఏమి చేయగలుగుతారు, మీ స్థాయి ఏంటి అనేటువంటి విషయాన్ని మీరు ఒక ఆత్మ పరిశీలనతో మీరు చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా విషయాలలో మీకు సత్ఫలితాలు కలుగుతాయి. ప్రశాంతంగా ఉండడానికి మీరు ప్రాధాన్యత ఇవ్వండి. అనవసరమైనటువంటి టెన్షన్స్కు గురి కాకుండా, అంటే దాని నుండి మనము ఎలా అవాయిడ్ చేసుకోవాలి అని అంటే అనవసరమైన విషయాలను ఆలోచించకుండా, అనవసరమైన విషయాలలో తలదూర్చకుండా, ఎప్పటి పనులు అప్పుడే మనం కంప్లీట్ చేస్తూ ఉండడం మూలకంగా కొంత ప్రశాంతత అనేటువంటిది మీకు కలుగుతుంది. ఓవరాల్గా మనం చూసినట్టయితే కారకత్వము, స్థానము, తర్వాత దృష్టి, ఈ 3 విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే 55% మీకు మంచి ఫలితాలు ఈ 1 జూన్ 2026 వరకు గురువు మూలకంగా మీకు కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురువు ప్రతికూల, అనుకూల, మధ్యస్థ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారంగా, ఆధునికంగా మనము చూస్తున్నటువంటి అన్ని విషయాలను మనము దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభస్థానాలలో సంచరించడము, శుభ దృష్టి ఉండడము, గోచార రీత్యా అనుకూలమైనటువంటి స్థానాలలో సంచరించడము, కారకత్వాలు, వీటన్నిటిని కూడాను మనం దృష్టిలో పెట్టుకున్నట్టయితే శుభ అశుభ స్థానాలు, పరిహారాలు, వీటిని మనము నిర్ణయించుకొని గురువుకు సంబంధించినటువంటి విషయాలలో మనం పరిహారం చేసుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ద్వితీయ, పంచమ, సప్తమ, నవమ, ఏకాదశ స్థానాలలో మంచి ఫలితాలను ఇస్తాడు గురువు. అంటే గోచార రీత్యా ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు శుభ ఫలితాలను ఇస్తాడు. శుభ ఫలితాలను ఇస్తున్నప్పుడు ఆ గురువును మనం పూజించడం మూలకంగా ఏకాగ్రత కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. అంటే గురువుల యొక్క ఇంకా అనుగ్రహం పెరగడానికై మనం చేయాలి. ఇక 3, 4, 10 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ మధ్యమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నప్పుడు గురువుకు సంబంధించినటువంటి స్తోత్రాలు, పారాయణాలు చేసుకోవాలి. ఇక ముఖ్యంగా అరిష్ట స్థానాలు, దుస్థానాలలో సంచరిస్తున్నప్పుడు మట్టుకు మనము తప్పకుండా పరిహారాలను చేసుకోవాలి. అవి ఏ స్థానాలు అని అనంటే షష్టమ స్థానము, అష్టమ స్థానము, ద్వాదశ స్థానము, జన్మస్థానము. ఈ 4 స్థానాల లోపల కూడాను మొదటి 3 స్థానాలు ముఖ్యంగా 6, 8, 12 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు గురువు ప్రతికూలతనే ఎక్కువగా ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే స్థానము ప్రతికూలమైనప్పుడు గురువు సహజంగా శుభగ్రహం గనక సహజ శుభగ్రహము ఏ స్థానంలో ఉన్నప్పటికీ మనకు 40% వరకు మంచి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక స్థాన ప్రభావం మూలకంగా ±40% ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక దృష్టి మూలకంగా మనకు ±20% ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా దీన్ని క్లాసిఫై చేసినట్టయితే దుస్థానాలలో ఉన్నప్పుడు మట్టుకు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏం చేయాలి అని అంటే ప్రథమంగా సద్గురువులను సందర్శించుకోవడము. గురువు త్రిమూర్తి స్వరూపుడు కాబట్టి ఆ గురువులను సందర్శించుకోవడము, వాళ్ళను సేవించుకోవడము, వాళ్ళు చెప్పినటువంటి ఏదైనా కూడాను ఒక అనుగ్రహ భాషణను మనం వినడము, గురువుకు సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించడము, దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం తం నమామి బృహస్పతి అనేటువంటి మూలమంత్రాన్ని చదువుకోవడము, తల్లిదండ్రులను సేవించడము అన్నిటికంటే కూడాను మనకు ఉత్తమమైనటువంటి పరిహారంగా శాస్త్రంలో చెప్పబడి ఉంది. తల్లిదండ్రులు ప్రథమ గురువులు, తల్లిదండ్రులు ప్రథమ దేవుళ్ళు, అన్ని విద్యా బుద్ధులు అన్నీ కూడాను మనకు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి తల్లిదండ్రులకు మీరు సపర్యలు చేయడము,
వాళ్ళ గురించి తెలుసుకోవడము చేసినట్టయితే తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. కనుక ప్రతి వాళ్ళు కూడాను 6వ స్థానము, 8వ స్థానము, ద్వాదశ స్థానము అంటే 6, 8, 12, 1 ఈ స్థానాలలో సంచరిస్తున్నప్పుడు మీరు తల్లిదండ్రులను సేవించండి. వాళ్ళ యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. తద్వారా మీకు గురువు మూలకంగా కలిగేటువంటి ప్రతికూల ఫలితాలు మీకు శాంతి చేయబడతాయి, తగ్గుతాయి, తక్కువ మోతాదులో మీకు అనుభవంలోకి వస్తాయి. వాళ్ళ యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇది మీరు పాటించండి, శుభ ఫలితాలను పొందుతారు. శుభం.